నిన్న మనం వరలక్ష్మి వ్రతం గురించి ఒక ముఖ్యమైన సందేహానికి సమాధానం తెలుసుకున్నాం కదా. దానికి కంటిన్యూయేషన్ అమ్మవారికి ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టాలి, పూజలో ఎలాంటి పువ్వులు వాడాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పిల్లలకి ఈజీగా 10 minutesలో అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీతో పాటు ఆ విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. వరలక్ష్మి వ్రతంలో ప్రధానంగా శనగపప్పు బెల్లంతో చేసే పూర్ణం బూరెలు కనీసం 9 తప్పనిసరిగా నివేదించే ఆచారం ఉంది. అదే పూర్ణంతో చేసిన కుడుములను సమర్పించవచ్చు. ఇవి కాక పులుపు, తీపి, కారం వంటి రుచులన్నీ ఉండేలా పంచభక్ష పరమాన్నాలతో కూడిన వంటకాలను నివేదించాలి. ఇక అమ్మవారికి మొగలి రేకులు ప్రీతికరం అని అంటారు. అవి లభించని పక్షంలో వెండితో చేసిన మొగలి పువ్వులు దొరుకుతున్నాయి కనుక వాటిని ఎంచుకోవచ్చు. ఇవి దొరకనప్పుడు సెంట్ గులాబీలు ఉంటాయి కదా, అవి వాడుకోవచ్చు. ఇక మూడవది, వరలక్ష్మి వ్రతంలో కలశం తప్పనిసరిగా పెట్టాల్సిందేనా? అవును, కలశం తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఇంట్లో ఈశాన్య భాగంలో కలశాన్ని ఉంచి దానికి ఎదురుగా బంగారం లేక వెండి, ఇత్తడి, కంచు, రాగి ఇలా ఏదో ఒక లోహంతో దేవి ప్రతిమను ఏర్పాటు చేసి కలశంతో పాటుగా పూజించాలని వ్రత చూడమని గ్రంథం పేర్కొంటుంది. నెక్స్ట్ వీడియోలో అసలు తాంబూలంలో ఏమేమి ఇవ్వాలి అనే దాని గురించి తెలుసుకుందాం.